ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ఐఎంఏ నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ నుండి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఐవి సోకిన వ్యక్తిలో రోగనిరోధక శక్తి తగ్గి అనేక రకాల రోగాలు వస్తాయని, దీన్నే ఎయిడ్స్ అంటారని తెలిపారు. డాక్టర్స్ సలహా మేరకు అందుబాటులో ఉన్న యాంటీరిట్రోవైరల్ మందులతో సాధారణ జీవితం గడపవచ్చని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పెళ్లికి ముందు వధువు వరుడు తప్పకుండా హెచ్ఐవి పరీక్ష చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని పిలుపునిచ్చారు. 1988 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి రోగిని ముట్టుకోవడం వల్ల, కలిసి భోజనం చేయడం వల్ల రాదని, ఎయిడ్స్ రోగిని అంటురాని వారిగా చూడకుండా మనలో ఒకరిగా భావించి ఆప్యాయంగా చూసుకోవాలని అన్నారు. సంఘటితమై ఎయిడ్స్ మహమ్మారిని ప్రపంచం నుంచి పారద్రోల అనే లక్ష్యంతో మనం ఈ ప్రతి సంవత్సరం ఎయిడ్స్ దినం జరుపుకుంటున్నాం. మనము మన సమాజం లోపల ఇందాక చంద్రాజు చెప్పినట్టు ఇదొక సోషల్ స్టిగ్మాగా ఉంది. ఇది ముట్టుకుంటే రాదు, కలిసి ఉన్నంత మాత్రాన రాదు, తను ఒకే ప్లేట్లో తిన్నంత మాత్రం రాదు. కాబట్టి ఎయిడ్స్ వచ్చిన వ్యాధి అతడు ఏదో ఊరు బయట ఉంచాలి, దూరంగా ఉంచాలి అనే ఏదైతే ఒక ఆలోచన ఉందో దాన్ని దూరంగా పెట్టాలి. అతడు కూడా మన లోపల ఒక మనిషిగా మన సమాజంలో మన ఇంట్లో వ్యక్తిగా ఉంచుకున్నట్టయితే అతడు త్వరగా కోల్పోయే అవకాశం ఉంది. అతడు ఎయిడ్స్ రోగాన్ని దూరంగా పెడితే అతడు శారీరక రోగం కంటే మానసికంగా కుంగిపోయి తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిడ్స్ రోగిని మనం ఎప్పుడు కూడా ఈ విధంగా చూడకూడదు. మన భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ప్రతి దానికి కూడా మన భగవద్గీతలో ఒక నివారణ ఉపాయం ఉంది. ఇది కూడా ఎయిడ్స్ ఏ విధంగా నివారించవచ్చు అనే విషయం మీద ఒక భగవద్గీత శ్లోకం ఉంది. అది ఒకసారి మీకు చదివినిపిస్తారు. ఏ ఈ సంస్పర్శజ భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ లతేషు రమతే బుధ. మనము తాత్కాలిక శారీరక సుఖాల కోసం ఏదైతే మనం టెంపర్లాడుతుంటామో అది తాత్కాలికం. దానివల్ల మన సమాజం బాగుపడుతుంది. తాత్కాలికంగా నీకు సుఖం వచ్చినా కూడా తదనంతర కాలం లోపల నీకు అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తాత్కాలిక సుఖాలకు దూరంగా ఉండి మనము కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు అనే ఈ దుర్వ్యసనాలకు దూరంగా ఉన్నట్టయితే మన సమాజం బాగుపడుతుంది, మనం కూడా బాగుపడుతుంది. కానీ ఈనాటి మన సమాజం ఇప్పటి యువత అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలకు లోనవుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ అలవాటు పడిపోతున్నారు. వాళ్ళు ఇంజక్షన్ తీసుకుంటారు, ఒకే ఇంజక్షన్ ఎంతోమంది తీసుకుంటారు. దానివల్ల ఎయిడ్స్ మహమ్మారి ఇంకా విజృంభిస్తుంది. అంతేకాకుండా తాగుడు, తినుడు, ఈ అసహజ సంపర్కము, వ్యభిచారము, ఇటువంటి దాని అక్రమ సంబంధాలు, దీనివల్ల కూడా ఎయిడ్స్ వ్యాధి విజృంపుతాయి. కాబట్టి మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే మాతృవ పరధారేషు అని చెప్పింది. పరస్త్రీ మాతంచ పరస్త్రీ మన తల్లితో సమానం. కాబట్టి మన స్త్రీలను మన తల్లి లెక్క చూసుకోవాలనే భావన మన లోపల ఉన్నట్టయితే ఈ విధంగా ఈ వ్యభిచారము ఇవన్నీ చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన గత పరంపరను మనం పాటించినట్టయితే ఇటువంటి రోగాలు మనకు రావు. ఈ పరాయి దేశం నుంచి వచ్చింది. ఇప్పుడు మన విద్యా విధానము ఎకాలే విద్యా విధానం ఉంది. దాంట్లో చదువు చెప్తారు తప్ప నైతిక విలువలు, క్రమశిక్షణ ఏం నేర్పించరు. కాబట్టి విద్యా విధానంలో మార్పు రావాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకు నైతిక విద్య బోధించాలి. దానివల్ల ఒక ఉత్తమమైనటువంటి సమాజం నిర్మాణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా ఈ దృష్టి లోపల ఈ విధంగా ఈ దృక్కోణంలో చూసి ఎయిడ్స్ మహమ్మారిని నిర్మించడం కోసం మన గత సంస్కృతి సంప్రదాయాలు, మన సంప్రదాయాలు మనం పాటించాలి తప్ప విదేశీ సంస్కృతి మొదలు పడి ఈ విధంగా విచ్చలవిడితనము ఇటువంటి వాటికి పోకుండా మనం జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ధన్యవాదాలు.